నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ లేదా ప్రక్షాళన చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. విస్తరణకే పరిమితమైతే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. ప్రక్షాళన చేయాల్సి వస్తే ఒకరిద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారని చర్చ జరుగుతుంది. అయితే ఈసారి ఎలాంటి ఖాళీలు లేకుండా పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేసే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 2 ఖాళీలను భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే కొందరు మంత్రుల పనితీరుపై పలు నివేదికలు తెప్పించుకున్న హైకమాండ్ నిత్యం వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పక్కన పెడితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆరా తీసినట్టు తెలిసింది. అందులో భాగంగా ఒకరిద్దరు మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ జాబితాలో దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి, అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో మంత్రి పేరు ఉన్నట్టు చర్చ జరుగుతుంది. అయితే వారిద్దరి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను మంత్రులుగా తీసుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఆగస్టు తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ ఎన్నికల బాధ్యతలను మంత్రులందరికీ అప్పగించాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ ప్రక్షాళన చేస్తే పార్టీలో అంతర్గతంగా తలెత్తే అలకలు, అసంతృప్తులను చెక్ పెట్టేందుకు సమయం దొరుకుతుందని భావిస్తున్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వారం 10 రోజుల్లో ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ సమీకరణలు కుదరకపోతే కేవలం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేస్తారు. ఆ మేరకు ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ హైకమాండ్తో సన్నిహిత సంబంధాలున్న ఓ సీనియర్ లీడర్ వివరించారు. కొందరు మంత్రుల శాఖలను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ 2.5 ఏళ్ల కాలంలో మంత్రుల పనితీరు ఆధారంగా శాఖలను మార్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై ఇంకా పట్టు సాధించలేదనే విమర్శలున్నాయి. ఇంకొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టు తెలిసింది. అలాంటి మంత్రులను కేబినెట్ నుండి తప్పించే అవకాశం లేకపోలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న శాఖను తప్పించి మరో పోర్ట్ఫోలియోను అప్పగించే ఛాన్స్ ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు కేబినెట్ బెర్త్ కోసం చాలా మంది ఆశావాలు పోటీ పడుతున్నారు. ఓసీ సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బీసీ సామాజిక వర్గం నుండి విజయశాంతి, మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎస్టీ సామాజిక వర్గం నుండి బాలు నాయక్, రామచంద్ర నాయక్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో మరి త్వరలో అయితే మాత్రం ఓ క్లారిటీ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణపై అలాగే ప్రక్షాళనపై చాలా చర్చ జరుగుతుంది. ఒకరిద్దరి మంత్రులపై కూడా ఉద్వాసన ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బర్తరాఫ్ చేయనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే శాఖల మార్పులు కూడా ఉంటే బాగుంటుందని కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే కొంతమంది మంత్రులు శాఖలపై పట్టు తెచ్చుకోలేదు. మరికొంతమంది మంత్రులు అయితే మాత్రం వాళ్ళ శాఖల్లో అత్యంత అక్రమాలు చేస్తున్నారు, అవినీతిని ప్రోత్సహిస్తున్నారు, కమిషన్లు కూడా ఎక్కువ తీసుకుంటున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సందర్భంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులను మరొక శాఖలకు మార్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇక మంత్రివర్గ విషయానికి వస్తే మాత్రం 2 బెర్తులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఇదే సమయంలో బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రక్షాళన ఉంటే బాగుంటుంది. విస్తరణలో భాగంగా ఆ 2టిని కూడా కేటాయిస్తే విపక్షాల విమర్శల నుండి, రాజకీయ విశ్లేషకుల నుండి విమర్శలు తప్పించుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, చాలా సమీకరణలు ఉన్నాయి. ఒక విషయానికి వస్తే మాత్రం ఎస్టీ సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక సమస్య ఉంది. మరోవైపు హైదరాబాద్లో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి ఒక మంత్రి లేడు, మరి హైదరాబాద్ నుండి ఒక మంత్రిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి కూడా అక్కడ కూడా ఒక మంత్రి పదవి లేదు. అటు నుండి సమీకరణలు కూడా అడ్డుగా మారాయి. ఇలా చాలా అంశాలు కూడా ప్రభావితం చూపుతున్నాయి. చాలా అంశాలు కూడా చర్చకు
వస్తున్నాయి. సామాజిక వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా, పార్టీకి సంబంధించిన సీనియారిటీ వారిగా చాలామంది కూడా పోటీ పడుతున్నారు. మరి త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరుగుతున్న వార్తల్లో నిజమెంత, ఎవరి పదవులు మరి పోబోతున్నవి, ఎవరి శాఖలు మారబోతున్నాయి, విస్తరణలో భాగంగా మరి ఉన్న 2 శాఖలు మరి ఎవరెవరికి కొత్తగా ఎవరికి బెర్త్ కన్ఫర్మ్ కాబోతుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్ ఉంది. ఆ సస్పెన్స్కు త్వరలో మరి తెరపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.